చిన్న గంగలోన నిస పెడితే రాష్ట్రం అంతా చచ్చిపోతుంది. దయచేసి మీ కాలు మొక్కుతున్నా, మీ దండం పెడుతున్నా సీఎం సారు, ఇంకా పెద్ద పెద్ద మంత్రులకు, పెద్ద పెద్ద పదవి ఉన్నోళ్ళకు నమస్కారం పెడుతున్నా. ఈ డిఎస్ సార్లకు కూడా, పోలీసు వాళ్ళకు కూడా, డిఎస్పీ సార్కు కూడా పెద్ద సార్ కూడా ఉన్నాడంట హైదరాబాద్లో, ఆయనకు కూడా పోవాలా. ఆ డిఎస్పీ కంటే కూడా పెద్ద సార్ ఉన్నాడంట, ఆయన పేరు నాకు తెలుతలేదు. మీ అందరికి నమస్కారం పెడుతున్నా. ఇది రాష్ట్రం అంతా ఒకటైంది. రాష్ట్రం అంతా ఒకటైనప్పుడే మనకు వీళ్ళకు నలుగురికి మర్డర్ చేయాలి. మర్డర్ చేస్తేనే రాష్ట్రం అంతా చల్లబడుతుంది. రాష్ట్రం అంతా నలుగురిని చంపేలా వయసమ్మని చంపిన వాళ్ళని చంపేలేని రాష్ట్రం అంతా అంటే ఈ మంత్రి కూడా కొంచెం అన్నా కానీ ఆలోచన వస్తలేదా? చంపాలని అలా ఆలోచన వస్తలేదా? చట్టంలో లేదు సంపుడు అన్న మాట మరి మాట్లాడకుర్రి. చట్టంలో సంపుడు లేదు అంటేనే ఈ రాష్ట్రం అంతా ఆడపిల్లల్ని చంపుతుంది. మీరు అనుమతి ఇస్తేనే వీళ్ళు అనుమతి తీసుకుర్రు. ఏ అనుమతి తీసుకుర్రు? లంగలు, దొంగలు, మొగోళ్ళు మొత్తం అరే చంపిన వాళ్ళకు చంపే చట్టం రాలేదట. మనం చంపిన వాళ్ళేమో చచ్చిపోయారు, మనకేమో పోలీస్ స్టేషన్లో దజ్జగా 3 ఫోటోలు పెట్టి 3 నెలలు ఉండే అర్హత మనకు అనుభవించారు. కాబట్టి మనం అందరిని చంపుదాం. ఎంతమంది నన్ను చంపుకుంటూ పోయి 3 నెలలు ఉండి మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ 3 నెలలు ఉంటాం, మళ్ళీ బయటకు వస్తాం. రాష్ట్రం అంతా మొత్తం కోట్ల మొత్తం అదే చంపిన పబ్లిక్ ఇంటి పేరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో. మీరు సలహా ఇచ్చి మీరు సపోర్ట్ ఉంటేనే ఇప్పుడు జైళ్ళల్లో మంచిగా దజ్జగా తురసంపిన వాళ్ళంతా. దయచేసి చెబుతున్నా, నాసుంటి బిడ్డల్ని చంపిన వాళ్ళని ఈ రాష్ట్రం అంతా తల్లులు ఉన్నారు, రాష్ట్రం అంతా బిడ్డలు ఉన్నారు. ఎవరైతే బిడ్డల్ని చంపుతారో, పిల్లలను చంపుతారో, ఎవరైనా సరే సంపుడు అన్న చట్టమే ఉండద్దు, సంపుడు అన్న రీతే ఉండద్దు. చంపిన వాళ్ళని వెంటనే నిలబెట్టి కాల్చి పారేలా, నడి రోడ్డు మీద కాల్చి పారేలా. ప్రతి ఒక్క బిడ్డలు బతరు, నాసుంటు తల్లులు బతరు. నాసుంటు తల్లులకు కన్నీటి ఉండదు, నాసుంటు బిడ్డలు చావరు. ఈ రాష్ట్రం అంతా ఆడబిడ్డలే ఉన్నారు, వాళ్ళంతా నా బిడ్డలే. ఏ తల్లి అయినా కానీ బిడ్డలకు తల్లే, కొడుకులకు తల్లే. అది చంపేటప్పుడు నీ తల్లి అది కత్తలేదారా? అరిలంజవాడుగా నీ కుటుంబాన్ని తీసుకొచ్చి నా బిడ్డను చంపిపోయినవరా? నీకు బుక్కడు అన్నం పెడితే నీ తల్లి అదికి రాలేరా? నా బిడ్డను చంపినప్పుడు నీ తల్లి అదికి రాలేరా? నేను 9 నెలలు మోసిరా నా కడుపులో, 9 నెలలు మోసి నేను ఎంతో కట్టుబడ్డాను. నా బిడ్డ ఏమట్టి మీ కష్టాలు ముద్దరవాడా, మీ పొలాలు భూములు ముద్దరవాడా, నువ్వు వేరేలో చేసుకొని పోరుంటురా లంచవాడక. సిత్తర్లు వచ్చి ఆనందంగా ఆశకు లంచవాడక నా బిడ్డలు పొట్టన పెట్టుకుంటున్నావురా. మీకు పిల్లలు లేరారా? మీకు పిల్లలు కూడా ఉడుతురు గారా? ఎంత కట్టెపడితే పిల్లలు ఉడుతుర్రా? ఎంత 9 నెలలు పోసిన బిడ్డలు కనుక్కున్నారా? నేను దావుకొని లేసుకపోయారా? 3 రోజులు నేను ఆపద పడ్డారా నా బిడ్డ చేసుట్లా? ఎవరు పట్టించుకుంటారు భూమి మీద? మంత్రి కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా అసలు పట్టించుకుంటలేడు. నాసుండి బిడ్డలందరూ చంపి పారేస్తారు కదా మీ చట్టం చల్లకుండా. మీ చట్టంకు కోటి దండలు పెడుతున్నా. తెలంగాణ, ఆంధ్ర ఏ రాష్ట్రమైనా సరే భూమి పుట్టిన గడికి నా బిడ్డ వీడియోలు వేయినాయి, నా బిడ్డలు అందరు కలకలు అంటుర్రు. నా బిడ్డ వల్ల ఏ బిడ్డలు చావద్దు. నా బిడ్డ వల్లనే ఇప్పుడు ఆ శిక్షలు నలుగురికి పడాలి. నలుగురు ఎత్తనే నా బిడ్డ ఇప్పుడు అందరి బిడ్డలకు న్యాయం చేసినట్టు నిలబడుతుంది. నా బిడ్డ ఈ వయసమ్మతోనే ఈ పోరాటం జరగాల. నా బిడ్డను చంపినోళ్ళు వాళ్ళు నలుగురు పోలీస్ స్టేషన్లో ఉండే అవసరం లేదు. దయచేసి చెప్తున్నా, నేను కోర్టుకు రాను. నాకు ఏ న్యాయం జరిగిందా నేను కోర్టుకు రావాలా? పోలీస్ స్టేషన్ల పని నేను ఎందుకు రావాలా? నేను దొంగతనం చేసిందా? నేను ఎవరన్నా చంపిందా? నేను నా బిడ్డ చచ్చిపోయి నేను ఎడతా సంతకాలు పెడతారు అంటే నేను సంతకాలు పెడతా వాళ్ళకి వెళ్ళి చేస్తారా? మీరు చంపిన వాళ్ళని చంపుర్రి. నేను ఇది ఒకటే కోరుకుంటున్నా, నా బిడ్డను చంపిర్రు వాళ్ళని చంపమంటున్నా. నా బిడ్డను చంపిన వాళ్ళు నువ్వు చూసినవా? ప్రూఫ్లు ఉన్నాయా? నలుగురు వచ్చిర్రని అంటున్నావు చూరు. అరిగాన్ని 1 నెల రోజులు పానం పోయేదాకా కూడు పెట్టకుండా, నీళ్ళు పోయకుండా, పానం పోయేదాకా గుద్ది చంపుర్రి. వాడు నలుగురిని బయట పెట్టకపోతే ఈ భూమి మీద నేను ఉండనుండా. ఆని పోలీస్ స్టేషన్లో కొట్టి నలుగురు చంపింది కక్కేదాకా కొట్టుర్రి. తల్లి, అన్నదమ్ములు
మా ఇంట్లోకి నలుగురు వచ్చి చంపిరు, వాళ్ళని మాత్రం తీయమంటున్నా. నేను వేరే వాళ్ళని చంపమంటలే, వేరే బిడ్డల్ని మమ్మల్ని చంపని వాళ్ళని కొట్టని వాళ్ళని చంపమంటలే, నా బిడ్డని చంపిన వాళ్ళని చంపమంటున్నా. నేను కడుపు కోతతో ఏడుతున్నా, నాసుడు తల్లులు ఏడుతుర్రు, వాళ్ళు బయటలాగా పడలేకపోతుర్రు. మొగోళ్ళు మొత్తం చేసుకున్న మొగోళ్ళు ఇంకా గజ గజ అనుకుతుర్రు, ఆడోళ్ళంతా గజ గజ అనుకుతుర్రు. మా మొగోళ్ళు చంపుతారమ్మన్నో, మా మొగోళ్ళు చంపుతారమ్మన్నో. మాకు ఇంట్లో పోదామంటే భయం పడుతుంది, మాకు ఇంట్లో పోయామంటే గజ గజ అనుకుతున్నాం. పక్క పన్న వాడగాని పొడిచి చంపుతారమ్మో అన్నో. ఇసుంటే అత్తల్ని ఉంచకూర్రి, అంతల్ని వెంటనే చంపేయ్రి. కోడళ్ళు రద్దు పెట్టి అత్తల్ని వెంటనే మర్డర్ చేసిపోయారు. దానికి పెట్రోల్ పోసి అగ్గి పెట్టుర్రి. అత్త లంజలైనా సరే, కొడుకులైనా సరే, బావలైనా సరే, ఆడి బిడ్డలైనా సరే, ఎవరైనా సరే, ఒక అమ్మాయిని చంపిర్రు అంటే వాళ్ళు ఎంతమంది అయితే చంపిరో వాళ్ళని చంపమంటున్నా నేను. వాళ్ళు నలుగురు వచ్చి నా ఇంట్లోకి చంపిరు, ఒక్కోనికి చంపే బలం లేదు. నా బిడ్డ బలవంతురాలు, ఇన్ని తీసి సడన్ కొడుతుండే. అది బాగా, ఎందుకంటే నాకు మా అమ్మ చేసిన ఇది పోని ఇదే లగ్గం చాలు నాకని నా బిడ్డని ప్రేమగా చూసుకుంది. మేము ప్రేమగా చూసుకున్నాం. ఒక్క దెబ్బ కొట్టలే, ఒక్క మాట అనలే. ఇవరికి మందు తగిన లంచోడుకు ఏమన్నా అంటే చచ్చిపోతాడు మన్న అని అన్ని పూల పెట్టి చదువుకున్నాను. ఆ పూల పెట్టి చదివిన దానికి నా బిడ్డని చంపిపోయిండు. వాడు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములు నలుగురు కలిసి నా బిడ్డని చంపిర్రు. వాళ్ళ నలుగురికే శిక్ష వేయమంటున్నా. ఆ శిక్ష చిన్న చిన్న శిక్షలు నాకు వద్దు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ జైలు శిక్ష నాకు వద్దు. వాళ్ళకి శిక్షలు వేసిరు అనుకో, అందరిని చంపుకుంటూ పోతారు, వాళ్ళు ఉంటారు, 4 రోజులు ఉంటారు, బయటకు వస్తారు. దయచేసి చెప్తున్నా, ఇది లాస్ట్ మాట. రాష్ట్రం అంతా బిడ్డలు చల్లగా ఉండాలా, రాష్ట్రం అంతా తల్లులు చల్లగా ఉండాలా. నాసుంటి బిడ్డలు భూమి మీద రాష్ట్రం అంతా ఉన్నది, భూమి పుట్టిన కట్టుకున్నది. వాళ్ళందరూ నా బిడ్డ వాళ్ళనే. నా బిడ్డ ఇప్పుడు అందరికి ఊపిరి పోయాలా, అందరి బిడ్డలకు తల్లులకు ఊపిరి పోయాలా. ఇలా నలుగురిని బరాబరి నడిందో రోడ్డు మీద నరికి చంపుతారా, ఊరి శిక్ష చేస్తారా? నా బిడ్డ వాళ్ళని, నా బిడ్డ అందరికీ ఆడపిల్లలకు రక్షణ అయి నిలబడాలి. నా వయసమ్మ వాళ్ళ నలుగురు చంపుతేనే నా బిడ్డ ఆత్మశాంతి ఉంటుంది, నాకు ఆత్మశాంతి ఉంటుంది. రాష్ట్రం అంతా శాంతి పడతారు, పండుగలు చేసుకుంటారు. రాష్ట్రం అంతా తాయమాయ అవుతుంది. రాష్ట్రం అంతా మాటనే ఇని మీరు వాళ్ళకు ఉరిశిక్ష అయ్యుర్రి. మీరు కామెంట్లలో చూస్తుర్రు, ఎన్ని ఫోన్లు వస్తున్నాయో చూస్తుర్రు. నా వయసమ్మ గురించి లెక్క పెట్టని కోట్లు వస్తున్నాయి, కోట్ల ఫోన్లు వస్తున్నాయి, కోట్ల జవాబులు వస్తున్నాయి. వాళ్ళని చంపేలా వాళ్ళని చంపిర్రు అనుకో, ఈ రాష్ట్రం మీద ఏ ఆడిబిడ్డలు జావరు, నాసొంటి తల్లులు ఏడరు, నాసొంటి బిడ్డలు జావరు. మళ్ళీ చెప్తున్నా, నాసొంటి బిడ్డలు జావద్దు అంటే చంపినోళ్లకు చంపే శిక్ష బరాబరి పెట్టాలి. అసలన్న న్యాయం వాళ్ళ నలుగురిని చంపుతూనే ఈ రోజు కాంచాలి. ఇప్పుడు ఇలా పెడుతున్నాం. తల్లి దేవుడా, ముక్కోటి దేవుళ్ళకు నమస్కారం ఇస్తున్నా. ముక్కోటి దేవుళ్ళు అంటే వాళ్ళు ప్రజలు, ప్రపంచమంతా దేవుళ్ళై కోరుకుంటుర్రు. మా బిడ్డలు చేస్తుర్రు అంటే బిడ్డలు చచ్చిన కావన్నా మీరు చూసుకుంటూ పోతే శిక్షలు ఎందుకు చంపిన. ఇప్పుడు నా బిడ్డ